తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించారనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటా యుద్ధం అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎంకే స్టాలిన్ మీద పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించారనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఎంకే స్టాలిన్ మీద కంటే కూడా ఇండియా కూటమి మీద యుద్ధం ప్రకటించాడని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఎంకే స్టాలిన్ ఇండియా కూటమిలో బలమైనటువంటి భాగస్వామి. అవును, కాంగ్రెస్ పార్టీ తర్వాత బలం డిఎంకేకి ఉంది. స్టాలిన్ టార్గెట్ చేసి మాట్లాడారు, సూడో సెక్యులరిస్ట్ అని చెప్పి. సూడో సెక్యులరిస్ట్ అని పైగా దాంతోపాటు ఒక జడ్జిని అభిశంసన చేస్తూ తీర్మానం చేశారు లోక్సభలో. ఇండియా కూటమికి సంబంధించినటువంటి 120 మంది ఎంపీలు ఈ సూడో సెక్యులరిజం రూపంలో వీళ్ళు అభిశంసనకి దిగారు. ఇది సనాతన ధర్మాన్ని బలహీనపరుస్తుంది, కాబట్టి సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ఒక బోర్డు సపరేట్గా ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ చేశారు. ఓకే, అక్కడేమో స్టాలిన్ ఏమో అక్కడ జడ్జి ఒక తీర్పు ఇస్తే ఆ జడ్జి తీర్పుకి వ్యతిరేకంగా జడ్జిని సభకు పిలిపించాలనే డిమాండ్ పెట్టారు అక్కడ ఢిల్లీలో. ఏంటి, ఎందుకు ఆ జడ్జి ఎవరంటే స్వామినాథన్ అనేటువంటి జడ్జి, చెన్నై హైకోర్టు, మద్రాస్ హైకోర్టులో ఉండే జడ్జి. ఆయన ఒక తీర్పు ఇచ్చారు. ఏం తీర్పు అంటే, అక్కడ ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అలాగే దర్గాకి మధ్య ఈ కార్తీక దీపం ఇష్యూ వచ్చింది. ఎక్కడ అది కార్తీక దీపం అంటే, ఇప్పుడు జనరల్గా తమిళనాడులో కార్తీక దీపం పెడుతుంటారు ఈ రోజుల్లో. తిరుప్పర కుండ్రం కొండపైన, ఈ కొండ మీద కార్తీక దీపం పెట్టాలి. కార్తీక దీపం పెట్టడానికి వ్యతిరేకిస్తూ అక్కడ ఉండేటువంటి దర్గా వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. అవును, పిటిషన్ వేసి దీన్ని పరిశీలించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆ మద్రాసు హైకోర్టు జడ్జి స్వామినాథన్ అనే అతను తీర్పిచ్చాడు. ఏమిచ్చారంటే, మీరు లిమిటెడ్గా వెళ్ళి మీరు కార్తీక దీపం వెలిగించుకోండి అని చెప్పారు. లిమిటెడ్గా వెళ్ళి వెలిగించుకోవడానికి పోలీసు రక్షణ కావాల్సి వచ్చింది. కానీ అక్కడ ఉండేటువంటి తమిళనాడు ప్రభుత్వం పోలీసు రక్షణ ఇవ్వాల. పోలీసు రక్షణ ఇవ్వకపోగా ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి ఢిల్లీలో, పార్లమెంట్ సమావేశాలు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అతను మత విద్వేషాలను రేకెత్తించేలాగా తీర్పిచ్చాడని చెప్పి ఆ జడ్జిని అభిశంసన చేసి జడ్జిని పిలిపించి మాట్లాడాలి, సరెండర్ చేయాలి సభకి అని చెప్పేసి వాళ్ళు తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. మొత్తం టోటల్గా ఇండియా కూటమిలో ఉండేటువంటి ఎంపీలంతా 120 మంది ఎంపీలు. ఇది గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్టాలిన్ మీద వారు ప్రకటించారు. సూడో సెక్యులరిజం అంటే ఎలా ఉంటుందంటే, ఇలానే ఉంటుంది. అక్కడ జడ్జినే బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, దానికి అనుగుణంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. దానికి భిన్నంగా తీర్పు ఇచ్చినటువంటి జడ్జినే టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి డిఎంకే వ్యవహరిస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల సనాతన ధర్మం, హిందూ ధర్మం అనేది భంగపడుతుంది. కాబట్టి మొత్తం దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఒకటయ్యి ఈ డిఎంకే పార్టీని నిలదీయాలి అనేటువంటి ఒక నినాదం తీసుకొస్తున్నారు ఇప్పుడు. అంటే ఇది సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఒక జడ్జి తీర్పిస్తే జడ్జిని వ్యతిరేకిస్తూ అభిశంసన పెట్టడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ అభిశంసన పెట్టే అంత వ్యతిరేకంగా తీర్పు ఏమి ఇవ్వాలి ఆయన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అక్కడ కార్తీక దీపం పెట్టుకోవడం అనేది తమిళనాడులో వస్తున్నట్టు సాంప్రదాయం. అంటే శైవులు అసలు కార్తీక మాసాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారో అందరికి తెలిసిందే. అయితే మనకి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం ఒకలా ఉంటుంది, తమిళనాడులో కార్తీక మాసం మనది అయిపోయిన తర్వాత ప్రారంభం అవుతుంది. అవును, అక్కడ కార్తీక దీపాలు పెట్టడంలో తప్పే ఉంది. తప్పు లేదు. కాబట్టి మీరు అంటే దర్గా వాళ్ళు అసలు వ్యతిరేకించడం అనేది అసలు విచిత్రం. అది ఇప్పుడు అసలు భారతదేశంలో ఉన్నామా, సనాతన ధర్మంలో ఉన్నామా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు అసలు దీన్ని హిందూ దేశంగా మార్చేయాలంటున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఎందుకంటున్నారంటే ఇదిగో ఇలాంటివి చూసే దర్గాకు సంబంధించిన నిర్వాహకులు ఏదో పిటిషన్ వేశారని చెప్పి కార్తీక దీపాన్ని అడ్డుకుంటారా? దానికి లిమిటెడ్గా పోయి మీరు వెలిగించుకోండి అని చెప్పారు మధ్య మార్గంగా జడ్జి. దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా ఆ జడ్జినే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టే కదా అది కనుక ఆపితే. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఇది దక్షిణ భారతదేశంలో జనరల్గా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, ఉత్తర భారతదేశం పెత్తనం ఉంది అనేటువంటి నినాదం తీసినటువంటి వాళ్ళలో స్టాలిన్ ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఒకప్పుడు 2019కి ముందు.
ఇది జల్లికట్టు ఇష్యూ వచ్చినప్పుడు దక్షిణ భారతదేశం మీద, దక్షిణ భారతదేశ సంస్కృతుల మీద ఉత్తర భారతదేశం పెత్తనం పెరిగిపోయిందని నినాదం చేసినటువంటి వాళ్ళల్లో వీళ్ళందరూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా కేటీఆర్ గారు కూడా వెళ్ళారు అక్కడికి. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక ఉత్తర భారతదేశానికి చాలా ఎక్కువ పెరిగిపోతే, దక్షిణ భారతదేశానికి తగ్గిపోతే శాశ్వతంగా ఉత్తర భారతదేశం యొక్క పెత్తనంలోనే దక్షిణ భారతదేశం కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దీని విషయంలో మనందరం పోరాడదామని చెప్పి చెన్నైలో ఒక మీటింగ్ పెట్టారు ఒక 4-5 నెలల క్రితం. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అసలు దక్షిణ భారతదేశం ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండియా కూటమిని, దాంట్లో ఉన్నటువంటి కీలక భాగస్వామి డిఎంకేనే టార్గెట్ చేసేసారు. టార్గెట్ చేశారని అంటే ఇది రాబోయేటువంటి సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ, డిఎంకే రెండు పొత్తు అనేది ఉండదు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు టీవీకే పెట్టాడు కొత్త పార్టీ విజయ్ తోటి కలిశాడు, విజయ్ తోటి మాట్లాడుతున్నాడు అని. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఏదో 20-30 సీట్లు ఇస్తా ఉన్నారంట డిఎంకే. అందుకని కాంగ్రెస్ పార్టీ కటింపు చేసి చెప్పేసి డిఎంకేకి టీవీకే పార్టీ కలవాలనేది ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ రాజకీయ అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడ డిఎంకే తీసుకున్నటువంటి నిర్ణయం జడ్జిని అభిశంసన చేస్తూ తీసుకున్నారు. అంటే మైనారిటీలను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది చేశారు. అభిశంసన అక్కడ పెట్టగానే వాళ్ళు స్వీకరించరు. ఒక జడ్జి మీద అభిశంసన పెట్టగానే లోక్సభ దాన్ని ఆమోదించి దాని మీద చర్చ పెట్టి జడ్జిని పిలిపిస్తుందా? అది జరగని పని. కాకపోతే ఇది రాజకీయంగా వాడుకోవడానికి వేసినటువంటి ఎత్తుగడగా కనిపిస్తుంది మనకి. పవన్ కళ్యాణ్ గారు చూసింది ఏ కోణంలో నుంచి చూస్తారు దీన్ని? సనాతన ధర్మానికి కలుగుతున్నటువంటి ఒక అవమానం కింద దాన్ని చూస్తున్నారు. సనాతన ధర్మానికి జరుగుతుంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిప్యూటీ సీఎం అయినా కానీ తమిళనాడు ఇష్యూస్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారంటే రాబోయేటువంటి రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో కానీ లేదా తమిళనాడులో కానీ ఈయన కూడా కీలకంగా అవబోతున్నారు అనేది సంకేతాలు వచ్చేస్తున్నాయి. అందుకే సూడో సెక్యులరిజం అంటే వీళ్ళందరూ సూడో సెక్యులరిస్టులు అని చెప్పి ఒక ప్రచారాన్ని చేస్తున్నాను నేను. సూడో సెక్యులరిస్టులు వీళ్ళు అవసరం లేదు, సూడో సెక్యులరిస్టులు భారతదేశానికి వీళ్ళ మాట వినాల్సిన అవసరం లేదనేటువంటి ప్రచారాన్ని ఇప్పటి నుంచే మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కీలకంగా మారేటువంటి అవకాశం ఉందంటారా? నరేంద్ర మోడీ గారు కూడా అది చెప్తున్నారు కదా, పవన్ తుఫాన్ అంటున్నాడు ఆయన. పవన్ అంటే తుఫాన్ అంటున్నాడు. ఎక్కడ ఎలక్షన్ జరిగినా తీసుకెళ్తున్నారు. ఒక బీహార్కి తీసుకెళ్ళాలి, బీహార్కి అయితే లోకేష్ గారిని తీసుకెళ్లారు, లోకేష్ గారి చేతి ప్రచారం చేసుకున్నారు. బట్ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి ప్రచారం చేయించుకుంటున్నారు కదా. పైగా ఈయన బీజేపీ ఏ సిద్ధాంతంతో అయితే ఉందో ఆ సిద్ధాంతంలోకి ఇమిడిపోయాడు ఆయన. ఒకప్పుడు ఆయన షేక్ చెగువీరా అన్నాడు, కమ్యూనిస్టులతో జట్టు కట్టాడు 2019లో. తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్ అయిపోగానే నరేంద్ర మోడీ గారికి జై కొట్టారు. హిందూ మతాన్ని, హిందూ వాదాన్ని, సనాతన ధర్మాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నారు, ఆయన నడిపిస్తున్నారు. సో బీజేపీ భావజాలంలో నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తమిళనాడులో కూడా ఎంతో కొంత క్రేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే సినిమా హీరో కాబట్టి పాపులారిటీ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకుంటారు. పైగా టీవీకి అక్కడ విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ఆ విజయ్ పెట్టినటువంటి పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఏ పార్టీ వస్తుంది అధికారంలోకి అనేది డిసైడ్ చేసేటువంటి పార్టీగా కనిపిస్తూ ఉంది. గేమ్ చేంజర్ కాబోతుంది. కాబట్టి అతనితోటి మాట్లాడి బీజేపీలోకి సపోర్ట్ తీసుకొని బీజేపీ అలాగే టీవీకే కలిసి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు బీజేపీ, టీవీకే అండ్ అన్నా డిఎంకే 3 కలిసినాయి అనుకోండి, మొత్తం సీన్ మొత్తం మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఆ క్రమంలోనే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇలాంటివన్నీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూసినా కానీ అదే కదా, పశ్చిమ బెంగాల్ ఇష్యూ కూడా అదే. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా ప్రతి చిన్న ఇష్యూని కూడా రాజకీయ కోణం నుంచి తీసుకెళ్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.